ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కనుక ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. ఫుల్గా చూడండి. ఎందుకంటే రైల్వే ప్రయాణాలు చేసేవారు ఎంత ప్రమాదంలో ప్రయాణిస్తున్నారు అనేది ఇప్పుడు కాగ్ నివేదిక అయితే కనుక తెలుపుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అయితే కనుక పార్లమెంట్కి ఒక నివేదిక ఇచ్చింది ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లో వాటర్ పరిస్థితిపై. మనందరికీ తెలుసు, రైల్వే స్టేషన్లో వాష్రూమ్లు అవి అస్సలు బాగోవు. స్టేషన్లో కానీ రైల్లో కానీ ఇప్పుడు కొన్ని చోట్ల స్టేషన్లు కడుతున్నాం, మళ్ళీ చాలా వరకు మారుస్తూ ఉంటున్నారు. ఇంకా వందే భారత్ లాంటి ట్రైన్లో కాస్త మారుస్తూ వస్తున్నారు. అయితే స్టేషన్లలో మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటర్ తాగుతూ ఉంటాం. పొద్దుట లేచి అక్కడికి తెల్లవారుజాములు అలా దిగినప్పుడే అక్కడే బ్రష్ చేస్తుంటారు, అక్కడే వాటర్ తాగుతుంటారు. ట్రైన్ రన్నింగ్లో ఉండగా అయితే తప్పని పరిస్థితుల్లో లోపల వాటర్ బాటిల్ కొనుక్కుంటారు తప్ప స్టేషన్లో దిగినప్పుడు వాటర్ అక్కడే పట్టుకుంటారు, అక్కడే చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు. సో ఇప్పుడు కాగ్ నివేదిక దారుణమైన విషయాలను అయితే బయట పెట్టింది. భారతీయ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న తాగునీటి నాణ్యతపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తాగే నీటిలో ప్రమాదకరమైనటువంటి ఈకోలై బ్యాక్టీరియా, అలాగే టోటల్ కోలిఫామ్ అనే బ్యాక్టీరియా, ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు కాగ్ నివేదిక అయితే తెలుపుతోంది. వాళ్ళు రైల్వే స్టేషన్లో చేసిన తనిఖీల్లో వాటర్ శాంపిల్స్ చెక్ చేయగా ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నట్లయితే కనుక వాడు గుర్తించారు. నిబంధనల ప్రకారం అయితే ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించడంలో రైల్వే శాఖ ఖచ్చితంగా విఫలమైందని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలామంది ఏంటి, ఈ సిమెంట్లతో కట్టేసిన గట్టులతో వాటర్ అయ్యి వస్తూ ఉంటాయి. పోనీ అలాంటి ఏదైనా నాచు పట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటానికి లేదు. కూలర్స్ పెడతారు కదా, అక్కడ కూలర్స్లో కూడా ఈ బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉందంటున్నారు. రైల్వే స్టేషన్లోని వాటర్ కూలర్లు, ప్లాట్ఫామ్లు కుళాయి నుంచి సేకరించి శాంపిల్లో పరీక్షించగా కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు నిర్ధారించారు. పోనీ ఎక్కడైనా మారుమూల స్టేషన్లు అలాంటివేమో అక్కడ ఎక్కువగా నీటి వాడకం ఉండదు, నిల ఉండిపోయిన నీటిలో ఈ బ్యాక్టీరియా ఉందా అనుకుంటే లేదు. అతి రద్దీగా ఉండేటువంటి ప్రధానమైన రైల్వే స్టేషన్లలో సైతం ఈ బ్యాక్టీరియా అయితే కనుక చాలా ఎక్కువగా ఉందంటున్నారు. రైల్వే పరిధిలో చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో హైదరాబాద్లోని సదరన్ రైల్వే, హైదరాబాద్ స్టేషన్స్లోను, అలాగే సదరన్ రైల్వేలో చూస్తే ఎక్కువగా ప్రయాణించిన కోయంబత్తూర్, పాలక్కాడు, సెంట్రల్ రైల్వేలో చూస్తే ముంబై సిఎస్ఎంటి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది ముంబై స్టేషన్. అలాగే కళ్యాణ్, బేవండి రోడ్డు, లోనావాలా వంటి రద్దీ స్టేషన్లలో సైతం ఈ వాటర్ కూలర్స్లో ఈ బ్యాక్టీరియా, ఈకోలై బ్యాక్టీరియా అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 2022-23 చెక్ చేసినప్పుడు 49 స్టేషన్లో చెక్ చేశారట. ఇక 23-24 56 స్టేషన్లో ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి నీటి కుళాయిల్లో ఈ నీటిలో ఈ టోటల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లుగా ఆడిట్లో స్పష్టమైందని చెప్తున్నారు. ఇక అలాగే నీటిలో ఉండాల్సిన ఈ క్లోరిన్ మోతాదు ఏంటంటే 0.2 ppm నుంచి 0.5 ppm వరకు ఉండకపోవడం కూడా ప్రమాదకరమనే చెప్తున్నారు. ఇక 6 జోన్లలోని 59 స్టేషన్లో నీటి బ్యాక్టీరియాలన్నీ కూడా విశ్లేషణ చేసి పరీక్షలు కూడా నిర్వహించుకోకపోవడాన్ని కాగ్ నివేదిక అయితే కనుక తప్పుపడుతుంది. ఇక తాగునీటితో పాటు ప్రయాణికులకు అవసరమైన కనీస అవసరాల సౌకర్య కల్పనలో కూడా రైల్వే శాఖ వెనకబడిందని అయితే చెప్తూ ఉన్నారు. సో జాగ్రత్త, స్టేషన్లలో వాటర్ అయితే మ్యాక్సిమం తాగకండి, మీ ఇంటి దగ్గర నుంచి నీళ్లు పట్టుకెళ్ళండి, లేకపోతే కనుక ఒక బాటిలే కొనుక్కోండి. అవి అంతవరకు రైలు నీరు అని ఇస్తున్నారు కాబట్టి 12 రూపాయల నుంచి 15 రూపాయలు, ఖచ్చితంగా బాటిలే కొనుక్కోండి. మనం మహా అయితే 1 డే 1.5 డే ప్రయాణిస్తాం. ఒక 2-3 బాటిల్స్ ఒక 100 రూపాయల నీళ్ళ కోసం పెట్టక తప్పదు. ఎందుకంటే అవి వెంటనే ప్రభావం చూపించకపోయినా, రైల్వే స్టేషన్లో తాగే నీరు వెంటనే ప్రభావం చూపించకపోయినా మీరు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే కనుక కొంచెం లేట్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళకి వెంటనే ప్రభావం చూపించవచ్చు. సో అందువల్ల స్టేషన్లో నీరు, ప్లాట్ఫామ్ మీద నీరు తాగకపోవడమే మంచిది ప్రస్తుతం నివేదికల ప్రకారం. తర్వాత ఏదైనా పరిస్థితి మారితే చూడాలి తప్ప ఇంటి వద్ద నుంచి నీరు పట్టుకెళ్ళండి, లేదంటే బాటిలే కొనుక్కోండి. ప్రస్తుతం అది పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.